Good morning everyone. Today we are discussing about the Python Virtual Machine PVM. ప్రీవియస్ క్లాస్లో అయితే మనం పైథాన్ ఇంట్రడక్షన్ గురించి అయితే తెలుసుకున్నాం. అలాగే ఈరోజు క్లాస్లో పీవీఎం అంటే ఏంటో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా అయితే మీకు చాలా బేసిక్స్ చెప్తా, చాలా టెక్నాలజీ అయితే ఉపయోగిస్తా. సో ఇది మీకు బేసిక్ లెవెల్ నుండి అయితే చెప్తా, క్లియర్గా అయితే వినండి. ఫస్ట్ మనకు తెలియాల్సింది సోర్స్ కోడ్. అసలు సోర్స్ కోడ్ అంటే ఏంటి? మనం ఏదైతే కోడ్ రాస్తామో దాన్ని సోర్స్ కోడ్ అంటాం. అయితే ఈ సోర్స్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఒక ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ అయితే అవసరం. అంటే ఈ సోర్స్ కోడ్ అనేది ఎక్కడ రాస్తాం, ఎక్కడ పడితే అక్కడ రాయలేం కదా. దీనికంటూ ఒక స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్ ఆడాలంటే క్రికెట్ ప్లే గ్రౌండ్ అవసరం. అలాగే ఈ కోడింగ్ రాయాలంటే ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ అనేది అవసరం అనమాట. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఐడిఈస్ అంటాం. ఐడిఈస్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. పైథాన్కి ఏ ఐడిఈస్ ఉపయోగిస్తామంటే పైచార్మ్, జూపిటర్, విజువల్ స్టూడియో ఇలా చాలా అయితే ఉన్నాయి. సో మనం ఇందులో రాసిన ఒకటే ప్రాసెస్ ఒక విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకోటి మీకు తెలియాల్సింది ఏంటి అంటే వాట్ ఈజ్ ఇంటర్ప్రిటర్, వాట్ ఈజ్ కంపైలర్. కంపైలర్ అంటే ఏం కాదు, ఇప్పుడు మనం సోర్స్ కోడ్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని ఒకేసారి కంపైల్ చేసి రన్ చేసి ఎగ్జిక్యూట్ అవుద్ది. అలా కాకుండా ఈ ఇంటర్ప్రిటర్ అనేది ఏంటంటే లైన్ బై లైన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి కంపైలర్లో మొత్తం కోడ్ అంతా ఒకసారి కంపైల్ అయ్యి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో అప్పుడు తెలుస్తుంది. ఈ ఇంటర్ప్రిటర్లో అయితే మనం ఒక లైన్ రాసినట్టే దాంట్లో ఉన్న ఎర్రర్స్ అనేవి తెలిసిపోతాయి. ఇమీడియట్గా అయితే మనకు రెస్పాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. మనకి పైథాన్ ఏం యూజ్ చేస్తుంది అంటే ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తుంది. ఇంటర్నల్ ప్రాసెస్ అంతా ఇంటర్ప్రిటర్లోనే జరుగుతుంది. ఇప్పుడు మనం సోర్స్ కోడ్ ఇచ్చిననే అవుట్పుట్ వచ్చేద్దాం అంటే మధ్యలో చాలా ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ గురించి ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. మనకి ఫస్ట్ సోర్స్ కోడ్ ఇస్తే అది కంపైల్ అవుతుంది. అది కంపైల్ అయిన తర్వాత బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. బైట్ కోడ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఇచ్చిన సోర్స్ కోడ్కి అలాగే మెషిన్ కోడ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా అయితే మనకి యూజ్ అవుతుంది అన్నమాట. మనం ఇచ్చే సోర్స్ కోడ్ అనేది పీవీఎంకి డైరెక్ట్గా అర్థం అవుతుంది, ఎందుకంటే అది అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే ఇది కంపైల్ అయ్యి బైట్ కోడ్ అవుతుందో అప్పుడే బైట్ కోడ్ అనేది కన్వర్ట్ అయ్యి అవుట్పుట్గా చేస్తుంది పీవీఎం. ఎందుకంటే బైట్ కోడ్గా చేంజ్ అయిన తర్వాతే అది దీన్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది. అది ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనం ఇచ్చే సోర్స్ కోడ్ అనేది .py ఫైల్తో అయితే సేవ్ చేస్తాం. ఎప్పుడైతే కంపైల్ అయ్యి బైట్ కోడ్గా చేంజ్ అవుతుందో అది .pyc ఫైల్తో అయితే సేవ్ అవుతుంది. ఈ బైట్ కోడ్ తర్వాత ఈ పీవీఎం ఉంది కదా, ఈ బైట్ కోడ్ని తీసుకొని దీనికి కావాల్సిన ఏవైతే లైబ్రరీస్, ఫంక్షన్స్, ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ ఉన్నాయో అవి తీసుకొని మొత్తం మనకి మెషిన్ కోడ్లా చేంజ్ చేసి మనకైతే అవుట్పుట్ ఇస్తుంది. ఈ ప్రాసెస్ అంతా నేను ఒక చికెన్ స్టోరీతో అయితే మీకు చెప్తా. దానికి దీనికి కంపేర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు చికెన్ షాప్ నుండి చికెన్ తెచ్చాం. అది డైరెక్ట్గా తినగలమా? తినలేం. దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కలిపేసి పెట్టుకుంటాం. సో పెట్టుకొని బాగా మరిగిన ఆయిల్లో ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ చికెన్ పట్టుకెళ్ళి అందులో వేస్తాం. అందులో వేసిన తర్వాత కొంతసేపటికి ఆ ముక్క అనేది ఉడుకుతుంది. ఆ ముక్క ఉడికిన తర్వాత కొంతసేపు అలానే ఉంచి మనం ఏం చేస్తాం, మసాలాస్ ఇవన్నీ యాడ్ చేస్తాం. మసాలాస్ ఇవన్నీ యాడ్ చేసి కొంతసేపు ఉంచితే అదొక మంచి చికెన్ రెసిపీ లాగా అయితే కన్వర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే మనం స్టార్టింగ్లో ఆ చికెన్ అది మొత్తం ముద్దలా కలిపి పెట్టుకున్నామో దాన్ని సోర్స్ కోడ్ అంటాం. ఇప్పుడు బాగా మరిగిన ఆయిల్లో ఆనియన్స్ వేసి ఏదైతే మగ్గించామో అందులో మన చికెన్ వేసి ఉంచితే కొంతసేపటికి కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ని బైట్ కోడ్ అంటాం. అంటే ఈ మధ్యలో కంపైల్ జరిగి ఆ ముక్కది ఉడికి దానికి ఉప్పు కారం బట్టి బైట్ కోడ్లోకి అయితే కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ మనం ఏదైతే మసాలాస్ ఇవన్నీ యాడ్ చేసామో సో పీవీఎం అనేది దీనికి తగ్గట్టు లైబ్రరీస్, ఫంక్షన్స్, ఫ్రేమ్వర్క్స్ ఏవి కావాలంటే అవి తీసుకొని లాస్ట్కి మనకి ఒక మంచి రెసిపీ అనమాట, అంటే మంచి అవుట్పుట్ అయితే మనకి జనరేట్ చేస్తుంది. ఇది ప్రాసెస్. సో మీకైతే వీడియో నచ్చింది అలాగే అర్థమైంది అనుకుంటున్నాను. అన్ని క్లాసెస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.